మేఘాలలో తేలిపొమ్మన్నది, తుఫానులా రేగిపొమ్మన్నది. సుక్కు బేబీ, ఎలా ఉంది మన బైక్ డ్రైవింగ్? ఆగిపోయే ఫ్యాన్ కి గాలి ఎక్కువ అని ఈ వయసులో విన్యాసాలు అవసరమా? ముఖం పచ్చడైపోయి ఎముకలు గట్రా పుట్టుకుమన్నాయనుకో, ఈ వయసులో అతుక్కోవడం బోల్డ్ అంత కష్టంగా ఉంటుంది. సుక్కు, అలా పదే పదే వయసు వయసు అనొద్దమ్మా. నేను జిజ్జి కుర్రాన్ని తెలుసా? తలకు కలరింగ్ వేసి మేనేజింగ్ చేసినంత మాత్రాన కుర్రాడు అయిపోతావే ఏటి? సర్లే కాని, మనమిట్టా బండి మీద వెళ్ళడం మీ వాళ్ళు ఎవరైనా చూసారనుకో, తొక్కే నార తీసేస్తారు. ఏటి తీసే తల్లో పేను. ప్రేమికుడు సైనికుడు భయపడకూడదని ఒక మహానుభావుడు చెప్పాడు తెలుసా? అందుకే భయం అనేది ఈ ప్రేమికుడి బయోడేటాలో అసలు లేనే లేదు. మేఘాలలో అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని భయపెట్టి మన ప్రేమనెవరు ఆపలేరు, ఆపలేరు, ఆపలేరు అంతే. మేఘాల సుకు ఇప్పుడు చూడు ఎలా ఉంది. అక్క అక్క అక్క, అయ్యో సుక్కు, లే సుక్కు, లే 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 లే. దెబ్బలు ఎవరైనా తగిలాయా? ఏం తగలేదు కదా? ఎక్కడ దెబ్బలు తగిలేయేమోనని బోల్డ్ అంతా హడల్ వచ్చింది తెలుసా? అమ్మయ్య, నీకేం కాలేదు, ఏం కాలేదు. దెబ్బలు తగలేదని నువ్వేం ఫీల్ అవ్వకరా. చీపురుతో వాతలు పడేలా నేను తగిలిస్తానుగా. ఏమే, తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని చివరికి నా తమ్ముడిని గుప్పిట్లో పెట్టుకుంటావంటే నిన్ను ఒక నిమిషం ఆగక్క. నువ్వు అనుకుంటున్నట్టుగా గుప్పెట్లో పెట్టుకోవడాలు, కుప్పలో పెట్టుకోవడాలు ఇలాంటివేమి లేవు. పాపం సుక్కుకి 104 ఫీవర్ అంట. అవును, జ్వరం. హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికి ఎవరూ లేరంటక్క. నేనే విశాల హృదయంతో జాలి గుండెతో హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాను అంతే అక్క. రేయ్, అబద్ధాలు చెప్పావంటే కాళ్ళు చెంపలు వాయిపోతా. అమ్మ పుట్టినరోజు నాడు నువ్వు దీని ఇంటికి తీసుకొచ్చినప్పుడు నువ్వు పెద్ద కథే నడుపుతున్నావని చిన్నోడు చెప్పిన విషయం నాకు గుర్తు లేదనుకుంటున్నావా? అక్క, కథ లేదు, సీరియల్ లేదక్క. చిన్నోడేదో సరదాగా అన్నాడంతే. రేయ్, నిప్పులేందే పొగ రాదు అన్నట్టు మీ మధ్యన ఏదో ఒకటి లేకపోతే వాడెందుకు రాలా అంటాడు? ఇంకొకసారి నా తమ్ముడితో కనిపించావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిన పెడతా. ఏమనుకుంటున్నావు? రే, నువ్వు దాంతో మాట్లాడినా కనిపించినా తీస్తా. బండి అది కదక్క, పాపం ఆడపిల్లని ఒక్కదాన్ని రోడ్డు మీద వదిలేస్తే మరి. రే, అది పెద్ద నెరజాణ. వాళ్ళ భాగ్యం అంత ట్రైనింగ్ లో బాగా రాటు తేలింది. నువ్వు అనుకుంటున్నట్టు అమాయకురాలేం కాదు గాని పద. నీకు ముందుందే. సొంత ఇంట్లోనే ఒక పరాయి వాళ్ళ బతికాడు. అది నీకోసం కాదా? నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల కాదా? కానీ ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి బతకడానికి చచ్చేంత ప్రేమ కంటే కూడా క్షమించేంత ప్రేమ ఉండాలి. నీదే తప్పు కాదు, తప్పంతా నీదే. నువ్వలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అర్థం చేసుకోకుండా సరే, ఇదంతా కాదు. నేనంటే నీకు ఇష్టమా కాదా?
చచ్చేంత ఇష్టం. మరి అంత ప్రేమ ఉన్నప్పుడు కాంప్రమైజ్ అయ్యి హ్యాపీగా ఉండలేమా? ఓకే, మనిద్దరిది తప్పు. చెప్పేది వినిపించుకోకుండా అపార్థం చేసుకుని ఆవేశపడ్డా నీకేం కొత్త కాదు కదా. నేను వాడిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానా? కోపంతో వాడి ప్రేమని కోల్పోతున్నానా? నువ్విలా నాతో నా బండి మీద వస్తుంటే నీకేమనిపిస్తోంది? డ్రాప్ చేసిన తర్వాత డబ్బులు అడుగుతామేమో అనిపిస్తుంది. యూ ఫనీ గాయ్. నీలో నీ నువ్వు నాతో ఉంటే అస్సలు టైమే తెలియడం లేదు తెలుసా? చేతికి వాచి ఉందిగా, చూసుకోవచ్చు కదా. ఓ గాడ్, మళ్ళీ కౌంటర్ వేసావు. దొంగ సచ్చినోడా. సారీ, ట్రిపుల్ డ్రైవింగ్ నాట్ అలౌడ్. ఆల్రెడీ ఇద్దరు వెళ్తుంటే కూడా లిఫ్ట్ అడిగిన బుర్రలేని బ్యాచ్ ఎవరు? అమ్మో, ఈ రాక్షస. అవునరా, నేను రాక్షసుని, దెయ్యాన్ని. ఈ పానీపూరి మొహంది మాత్రం నీకు దేవకన్య, అతిలో ఒక సుందరి అప్సరసా? బా, అనవసరంగా ఈ పిల్ల బండెక్కి చచ్చానే. అయ్యో, ఎందుకు సార్ అలా వెనక్కి జరుగుతున్నారు? ఇందాక గాలి కూడా దూరనంత క్లోజ్ గా కూర్చున్నారు కదా. ఇప్పుడు కూడా అలాగే గమ్ములాగా తుమ్మ జిగురులాగా అతుక్కొని కూర్చోండి సార్, అతుక్కుని కూర్చోండి. ఏయ్, బుర్ర లేకుండా మాట్లాడతావేంటి? నేను చాలా ఇష్టంగానే తన బండి ఎక్కాను, అంతే ఇష్టంగా చాలా డిస్టర్బ్డ్ గా కూర్చున్నాను. అయ్యయ్యో, ఎప్పుడెప్పుడు దిగుదామని చూస్తున్నాను. అయ్యయ్యో స్వాతిముత్యం, అవునా నాన్న? అయిష్టంగానే బండికి కూర్చున్నావా? ఉమ్, ఎప్పుడెప్పుడు బండి దిగుదావా అని చూస్తున్నావా? అవును. రేయ్, అమాయకంగా మొహం పెట్టి అబద్ధాలు ఆడావంటే చంపేస్తాను. నువ్వు నిజంగా అయిష్టంతో దీని బండి ఎక్కుంటే అమ్మాయిలాగా 2 కాళ్ళు ఒక సైడ్ పెట్టుకుని కూర్చుంటావు. అంతేగాని ఇలా అటొక్కాలు ఇటొక్కాలు పెట్టుకుని కూర్చో. అమ్మని, దీని లాజిక్ తగలయ్యా. కోపంలో కూడా దీని బుర్ర ఎంత షార్ప్ గా పనిచేస్తుంది. అది కాదే, ఆహా, అసలు జరిగిందేంటో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు బంగారం. కళ్ళ ముందు కనపడి చేస్తుంది కదా, నేను చూసి తరించి చేస్తున్నాను కదా. ముగ్ధ మనోహర రూపం, నీ కోసం నేను నరకానికైనా వస్తానని నువ్వు దీన్ని పటాయించేశావు. నీ ఫ్లర్టింగ్ కి, నీ కుళ్ళు కామెడీకి ఇది నీకు పడిపోయింది. అందుకే నువ్వు కార్ తోలడం మానేసి దీని బండెక్కేసి మేఘాలలో తేలిపొమ్మన్నది అంటూ ఇద్దరూ కలిసి చెట్టపట్టలేసుకుని తిరుగుతున్నారు. ఏయ్, పోయి చావదా? ఇలా ఏదో ఒకటి ఊహించుకొని అపార్థం చేసుకొని నోటికొచ్చినట్టు వాగే మాయ రోగం నీకు పోయి చావదా? నేను కార్ని సర్వీసింగ్ ఇచ్చాను, కంప్లీట్ అవ్వడానికి లేట్ అవుతుందని చెప్పాను. తను డ్రాప్ చేస్తానని చెప్తే తన బండి ఎక్కాను. అయ్యో, అవునా? నిజమా? అవును,
మరి చెప్పవేంటి నాన్న? తను డ్రాప్ చేస్తానంటే దీని బండెక్కావా నువ్వు? అవును. ఏరా, నా చెవుల్లో పువ్వులేమైనా కనిపిస్తున్నాయా నీకు? లేదంటే నీ కంటికి నేను ఏం చెప్పినా నమ్మే అమ్మాయికురాల్లా కనిపిస్తున్నానా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నమ్మితే నమ్ము, లేదంటే నీ కర్మ. నేనే కాదురా, స్కూలుకి వెళ్లే చంటి పిల్లలు కూడా నమ్మరు. ఎందుకు? ఎందుకంటే నువ్వు నిజంగా కార్ సర్వీసింగ్ ఇచ్చి ఇంటికి రావాలనుకుంటే ఏదో ఒక బైక్ బుక్ చేసుకుని వస్తావు. అంతేకాని దీని బండెక్కి హీ 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 అని ఇకిలించుకుంటూ కులుక్కుంటూ రావు. కరెక్ట్ గా బైక్ బుక్ చేసుకోబోతుంటే అదే టైంలో తను వచ్చింది. అయ్యో బాబోయ్, అవునా? ఆ, వావ్, వాట్ ఏ కోఇన్సిడెన్స్, వాట్ ఏ కోఇన్సిడెన్స్. నువ్వు కరెక్ట్ గా బైక్ బుక్ చేసుకోబోతుంటే వచ్చిందా? అంటే ఏంట్రా, నువ్వు కార్ సర్వీసింగ్ ఇచ్చి బైక్ బుక్ చేసుకోబోతున్న విషయం ఆవిడకి తెలిసిపోయిందా? అందుకని ఇదే రూట్ లో నీ కోసం ఎగురుకుంటూ బండి తీసుకుని వచ్చిందా? జై, అబద్ధాలు చెప్పినా కాస్త నమ్మేలా ఉండాలిరా. మనకు కావలసిన మనిషి ఎదురు చూస్తున్నాడని మన మనసుకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఓహో, దీన్ని ప్రేమంటే ఇదే అంటారు. వంకాయ పులుసేమనరు? ఏయ్, నీకు ఆల్రెడీ చెప్పాను, వీడితో మాట్లాడినా వీడి వైపు కన్నెత్తి చూసినా గుడ్లు పీకేస్తానని. అయినా సరే బండెక్కించుకుని రావడానికి నీకెంత ధైర్యమే? నీకు తనకి పూర్తిగా కట్ అయిపోయిందంట కదా. అయ్యే బాబా. మరింకా ధీరజ్ నా బండెక్కితే నీకెందుకు? నువ్వెందుకు ఊరుకుంటున్నావు? ఎరా, చెప్పావా? నీకు నాకు మధ్య ఏం లేదని, పూర్తిగా తెగిపోయిందని చెప్పావా? చెప్పు. అంటే ప్రేమ అదేదో కోపంలో. కోపం? కోపంతో ఏం కాదురా, దీంతో కనెక్షన్ కలుపుకోవడం కోసమే. మన మధ్య తెగిపోయిందని చెప్పుంటావు. ఏయ్, బుర్రలేదా నీకు? చెప్తే వినిపించుకొని చావేంటి? అవునరా, నాకు నిజంగానే బుర్ర లేదు. నాకు బుర్రుండుంటే నువ్వు దీని బుగ్గలు పట్టుకుని ఇవి బుగ్గలు కాదు పాలకోవ ముక్కలు అన్నప్పుడే నువ్వు నీ సిగ్గు. రే, నీ మనసులో దీని మీద ఇంత దురుద్దేశం ఉందని అప్పుడే క్యాచ్ చేసి ఉండేదాన్ని. ఐ డిడ్ ఎ మిస్టేక్ రా, ఐ డిడ్ ఎ మిస్టేక్. ఏయ్, బాగింది చాలే గాని ఇక నోరు మూసుకొని వెళ్ళు. ఏ, నేను వెళ్తే నువ్వు దీంతో కులుకుతావా? మీ మధ్య నేను అడ్డుగా ఉన్నానా? ఏయ్, పిచ్చా నీకేమైనా? అవునరా, నిజంగా పిచ్చే. ఆ, అందుకే నువ్వు నోరు జారి తప్పు చేసినా సరే నేనొక మెట్టు దిగి నీతో మాట్లాడడం కోసం వచ్చాను. కాని నువ్వు దీంతో చెంబలక్కడి జారి మిఠాయా అంటూ పులిహార కలపడం కోసమే నన్ను గెంటేశావని ఇప్పుడు అర్థమైంది. ఏ చియాపు, ఇంత నోరేసుకుని కోతిలా మీద పడిపోవడం తప్ప ఈ జన్మలో అర్థం చేసుకోవడం తెలిసి చావదు నీకు. ఎంత చెప్పినా నీకు వేస్ట్. అసలు నీతో మాట్లాడడమే వేస్ట్ రా. నీతో మాట్లాడడం కోసం బయలుదేరని చూడు. నాకు బుద్ధి లేదు. బుద్ధి లేదని కరెక్ట్ గా ఒప్పుకున్నావు. పోవే. నువ్వు పో అని చెప్పిన తర్వాత కూడా నేనెందుకుంటానురా? నాకేమైనా సిగ్గులేదా ఏంటి? నువ్వే పోరా. నువ్వే పోవే. ఛీ! అరే ధీరజ్, ధీరజ్ మనిద్దరం కలిసి వెళ్దాం. రా, ఎక్కు. పద. నాకు నీ లిఫ్ట్ ఏం అవసరం లేదని చెప్పడానికి వచ్చాను. పోవే. ధీరజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తర్వాత ఫైల్స్ ఏవి? సార్, మీరు రాకముందే ఈ టేబుల్ మీదే పెట్టాను కదా సార్. ఇవే సార్, చూడండి. అవి ఆల్రెడీ అయిపోయాయిరా, ఇంకా ఫైల్స్ తీసుకురా. ఏంటి సార్, ఫైల్స్కి బాగా రుచి మరిగినట్టున్నారు. నేను చెప్పాను కదా సార్, ఒక్కసారి అలవాటు పడితే అస్సలు వదులుకోలేరని. సార్ సర్లేరా, నా అవసరాలు అలాంటివి.
నువ్వు టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి ఫైల్స్ పట్టరా. అలాగే సార్. రే 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 సార్. చిన్న చిన్నవి వాము, నర్మద ఏంటి ఇక్కడికి వచ్చింది? కొంపదీసి వాడి మీద ఏమైనా అనుమానం వచ్చుంటుందా? వాడు దొరికాడంటే మొదటికే మోసం వస్తుంది. వెంటనే వాడిని కాపాడాలి. సార్ ఇవిగోండి సార్ ఫైల్స్. రే ఏంట్రా ఇది? నిన్ను బరువైన ఫైల్స్ తీసుకురమ్మంటే ఇలాంటి ఎంటీ ఫైల్ తెచ్చావేంటి? సార్ పైన ఖాళీ ఫైల్ పెట్టాలి, కింద అసలైన ఫైల్ పెట్టాలి. ఇది కోడ్ లాంగ్వేజ్ లాంటిది సార్. ఏమో అనుకున్నానురా, నీకు చాలా విషయాలు తెలుసు. గుడ్ జాబ్. రే సాగర్, ముందు ఈ ఫైల్ పక్కన పడే. ఎందుకురా? అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి కదా. రే సాగర్, నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోరా. ముందు ఈ ఫైల్ పక్కన పడే. రే పిచ్చోడా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలరా. కళ్ళ ముందున్న లక్ష్మిని కాదనుకుంటే కళ్ళు పోతాయిరా పిచ్చోడా. నీ దరిద్రం తగలయ్యా అక్కడిని. అసలు ఏంట్రా నీ గోలా? నర్మదా, నువ్వేంటి ఇక్కడ? నా సంగతి అటుంచు. ఆ డబ్బులేంటి? ఇవా? ఇవి లంచం తీసుకున్నావా? అబ్బే, ఇది లంచం కాదు నర్మదా. హెచి ఆపు. ఇన్నాళ్ళు నువ్వు మంచోడు అనుకున్నాను. ఇలా కక్కిన కోడికి ఆశపడే లంచగొండి అనుకోలేదు. అది కాదు నర్మదా, నేను చెప్పేది ఒకసారి. నేను వినను. నువ్వు చెప్పినవన్నీ నమ్మాను కాబట్టే నన్ను గుడ్డిదాన్ని చేశావు. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, గౌరవాన్ని చంపేశావు. ఇలాంటి వాడితోనే నేను కాపురం చేస్తుంది, ఇలాంటి వాడితోనే నేను కలిసి ఉంటుంది. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. అబ్బా నర్మదా, ఒకసారి నేను చెప్పేది విను, ఆ తర్వాత నీ ఇష్టం. ఏం చెప్తావు? ఏం చెప్తావు? ఇదంతా నేను కావాలని చేసింది కాదు, మన కోసమే చేసింది, మన ఫ్యూచర్ కోసమే చేసిందని ఇంకో అబద్ధం చెప్తావా? ఈ పాపంలో నాకు కూడా భాగం ఇస్తావు, అంతే కదా? ప్లీజ్ నర్మదా, ఇంకా ఆపుతావా? నీ గోల నీదే గాని నేను చెప్పేది పట్టించుకోవేంటి? నువ్వు చూసావా నేను లంచం తీసుకోవడం? నువ్వు చూసావా నేను తప్పు చేయడం? తప్పు చేయకపోతే నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నువ్వు అడగాల్సిన క్వశ్చన్. అరే, నా దగ్గర డబ్బుంటే అది లంచంగా తీసుకున్నదేనా? వేరే పని కోసం బయట సర్దుబాటు చేసింది కూడా అయ్యుండొచ్చు కదా. ఆ ఆలోచన రాదా నీకు? నాకు తెలియనంత అవసరం నీకేం వచ్చింది? నీకు కూడా తెలీదు. ఎందుకంటే ఇది ఇంటి పని కోసం తీసుకుంది కాదు, ఆఫీస్ పని కోసం తీసుకుంది. ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం తెచ్చిన డబ్బులివి. మనం డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మంత్ ఎండ్లో బిల్ పెడితే అమౌంట్ శాంక్షన్ చేస్తారు. అందుకోసం బయట సర్దుబాటు చేసిన డబ్బులవి. అరే, అది అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిజమే చెప్తున్నావా? అరే, నేను చెప్తే నన్ను నమ్మట్లేదు కదా. రేయ్, నువ్వు చెప్పరా, ఈ డబ్బు నేను లంచం కోసం తీసుకుందా లేదంటే ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం తెచ్చిందా? చెప్పరా. అవునవును, ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం తెచ్చిందే నర్మదా. చూసావా, నిజం నర్మదా. నేనే కాదు, అసలు ఈ ఆఫీసులో ఎవరు లంచం తీసుకోరు తెలుసా. అందరూ చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తారు. నన్నేం మాయ చేయట్లేదు కదా? నీ మీద ఒట్టు నర్మదా. నీకు అబద్ధం చెప్తే నాకేం వస్తుంది చెప్పు? నువ్వు నా భార్యవి, అంటే నాలో సగ భాగానివి. నిన్ను మోసం చేసి నేను బాగుపడతాను? నాకు తెలిసింది రెండు నర్మదా. 1, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించడం. 2, సిన్సియర్గా డ్యూటీ చేయడం. ఇవి తప్ప నాకేం తెలియవు. నన్ను క్షమించు సాగర్. ఇంత డబ్బు నీ దగ్గర చూడగానే ఎక్కడ లంచం తీసుకుంటున్నావోనని కంగారు పడ్డాను.
చచా నర్మదా, నువ్వు నాకు సారీ చెప్పే పరిస్థితి గాని నేను నీకు సారీ చెప్పే పరిస్థితి గాని ఎప్పుడూ రాకూడదు. అరే అయినా నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా? ఇప్పుడే నీ మీద పూర్తి నమ్మకం వచ్చింది సాగర్. నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. రియల్లీ ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకేలే. అవును, ఎక్కడికి